చేస్తే అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కొద్దో గొప్ప రాళ్ళు పడిండొచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించాల. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి, అక్కడున్న సీసీ కెమెరాలో, అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్, ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే 7 ఏళ్ల లోపు ఉన్న కేసు ఇది. శిక్షా కాల పరిమితి 7 ఏళ్ల లోపు ఉన్న శిక్షా కాల పరిమితి ఉన్న కేసు ఇది. కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్. కాబట్టి 41A ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం. ఇంత నిబద్ధతతో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి 41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు సురేష్ కానీ, లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ, వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా? వీళ్ళ సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాగ్ చేస్తే తెలీదా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా? ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే తెలీదా? మరి అలాంటప్పుడు వీళ్ళెవరూ లేనప్పుడు 4 ఏళ్ల తర్వాత జరిగిన ఘటనలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తవ్వి దాంట్లో ఫాల్స్ విట్నెస్లని జోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయిచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం మొదలు పెడతా ఉన్నావు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది. ఈ ఒక్క కేసే కాదు, ఇదే మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నారు అని అంటే, అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. విట్నెస్లను వీళ్ళే బెదిరించి, వీళ్ళే ప్రలోభపెట్టి, వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి, వీళ్ళే కేసుల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి సరే ఈ ఒకరిని అరెస్ట్ చేయమని అన్నారు, అక్రమ కేసు పెట్టుకున్నారు. వీళ్ళు వద్దని చెప్పరా సార్? వీళ్ళు చెప్పాలా? అదే ఇందాక అన్నాను కదా, ఎందుకు చెప్పాలి? అది చాలా మంది అండి, ఒకటి పేరు ఒకటి. దాన్ని ఇప్పుడు మా పోలీస్ వ్యవస్థ తర్వాత IAS వ్యవస్థ దేశంలోనే టాప్లో ఉన్నాం ఒకప్పుడు. ఇప్పుడు దిగజారం. ఎందుకు అంటే మేము కూడా ఐజీగా చేసాం. కొంచెం అధికార పార్టీకి ఎలా ఉంటుందంటే, బాబు మా వాడిని కొంచెం తొందరగా సార్ ఎక్కువ రోజులు ఇది కాకుండా కొంచెం ఇంట్రాగేషన్లు కొంచెం అట్లా చూసి కేసులో 302 మర్డర్లు అంటే 307 పెట్టి 324 పెట్టి తర్వాత తగ్గించండి కేసుల తీవ్రత ఎవడు చేయడు. కొంచెం తొందరగా పంపండి సార్, కొంచెం ఏదో చేయండి, కొంచెం ఏదో
అన్నం తినిపించండి, ఇలాంటివి ఏదో ఉంటాయి. కానీ ఉమ్, వీళ్ళు చేసేది ఇదేంటండి, నిందాక చెప్పాను, ఉమ్, నిర్బంధం ఎలాగా, ప్రతిపక్షం లేకుండా చేయాలి. 24 గెలిస్తే ఉమ్. 29 ఇక ఇంకా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారి ఒక ఏజ్ ఒక 79 ఎంతో అవుద్ది. ఇంకా తర్వాత మళ్ళీ ఆయన పుంజుకోవడం కష్టము. ఇదే థియరీతో మనం లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఇఫ్ యు సీ 1919లో వస్తే తర్వాత లోకల్ బాడీస్ ఎలక్షన్ అన్ని వన్ సైడ్ అయిపోయాయి. ఎందుకు ఆ విధంగా వాళ్ళు పుంజుకోలేకపోయారు, ఇంకా అయిపోయింది అనే లెవెల్లో వీళ్ళు. అంటే నేను అనేది పోలీస్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ కానీ వాళ్ళు నిధుల దుర్వినియోగం దగ్గర నుంచి అక్రమ కేసులు పెట్టడం వరకు బాధ్యులు వాళ్ళు చెప్పాలా. అది వాళ్ళ ధర్మం, వాళ్ళకు ఒక కాండక్ట్ రూల్స్, సర్వీస్ రూల్స్ ఉన్నాయి. అది చేయలేదంటే క్లియర్గా వాళ్ళ మీద వాళ్ళ మీదనే కేసులు పెట్టవచ్చు. ఇప్పుడు అక్రమంగా ఒకరిని కొట్టడం అనేది ఒక పోలీస్ ఆఫీసర్ కొట్టినా, ఇప్పుడు ఎన్కౌంటర్ డెత్స్ అని చెప్తే ఇప్పుడు 302 వాళ్ళ మీద పెట్టడం లేదా? చాలా చోట్ల గుజరాత్ కానివ్వండి, బాంబే కానివ్వండి, ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటే 302 పెట్టి కోర్టు ఆర్డర్ ఇస్తా ఉంది, యూ బుక్ 302 అగేన్స్ట్ హిమ్. అక్రమంగా ఒకరిని కొడితే సేమ్ 324 సేమ్ ఏ ఐపీసీ సెక్షన్లు నార్మల్ మనిషికి అప్లికబుల్ అవుతాయో అది పోలీస్ అధికారికి కూడా అప్లికబుల్ అవుతాయి, అవ్వాలి కూడా. ఇప్పుడు చెప్పాలి, ఎందుకు చెప్పలే? అప్పుడు సంజయ్ గారు అని ఉండేవారండి, ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏదో ఉండేది, సిఐడి చీఫ్ అనుకుంటా. ఢిల్లీ వెళ్ళి మీటింగ్ పెట్టాడు సార్ ఆయన. అది ఇది అత్యుత్సాహం. అది చేయకుండా ఉండాలా. ఒక అధికారి అనేవాడు అధికారిగానే ఉండాలి. ఏముంటుందంటే ఐపీఎస్లో ఇది చేయలేమంటే వేరే ఇప్పుడు వీఆర్కు పోతారు, ఉంటారు, ఏముంది. మీ తల ఎత్తుకొని మీరు ఒక అధికారిగా ఉండగలరు. ఇప్పుడు తల దించుకోవడం కాకుండా చట్టపూరితమైన చర్యలు కూడా మిమ్మల్ని వెంటాడతాయి. ఎవరో చెప్పారని అది మీరు ఢిల్లీ వెళ్ళిపోయి, హైదరాబాద్ వెళ్ళిపోయి ఎక్కడ పడతారు. ఫోన్ ట్యాపింగ్ ఉంది చూసారా, ఇప్పుడు ఎదుర్కొంటున్నారు కదా కేసీఆర్. మన దగ్గర కూడా ఫోన్ ట్యాపింగ్ మీరు అడగండి. పోయిన 5 సంవత్సరాలు నాలాంటి వాడే నార్మల్ కాల్లో మాట్లాడడం భయం. ప్రతి వాడు వాట్సాప్, నాకు కూడా అనుమానం ఉంది, నా ఫోనే ట్యాప్ చేసి ఉంటారు. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా నేను చెప్తాను చూడండి, ఫోన్ ట్యాపింగ్లు జరిగి ఉంటాయి. అక్రమ కేసులు చంద్రబాబు గారు పొంగనూరు, ఇప్పుడు పెద్దిరెడ్డికి పొంగనూరు పోలేని పరిస్థితి ఉంది. మీరు పోకూడదని చెప్పడం, వాళ్లే రాళ్ళు వేసి వీళ్ళ మీద 307 పెట్టాడు చంద్రబాబు గారి మీద. అది బాధితుల మీదనే హత్యాయత్నం కేసు. తర్వాత 2 సంవత్సరాల క్రితం సుబ్బారావు గారు లాంటి వాడు మంచి ఒక వాళ్ళలో ఏ విధంగానైనా మా రాష్ట్రానికి అబ్రాడ్ నుంచి వచ్చాడని యుఎస్ నుంచి వైఎస్ఆర్ గారే లైక్ చేశారు. మా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి మంచి కోచింగ్, నైపుణ్యాభివృద్ధి చేయాలా మన ఆంధ్రప్రదేశ్ యువతకు, వాళ్ళకి అనేది పిల్లలు. 2 సంవత్సరాల క్రితం కేసు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ జరిగింది, అన్ని రికార్డ్స్ ఉన్నా కూడా 2 సంవత్సరాల క్రితం వాళ్ళు బెయిల్కి వచ్చారు, ఏదో అక్రమ కేసులు పెట్టారు. యాక్చువల్లీ అప్పుడే చంద్రబాబు గారు మీరు అనుకుంటే అప్పుడే పెట్టింటే అసలు ఏదో నోటీసు కూడా, పోలీస్ నోటీసు 41A అంటారు, అది కూడా అనవసరం ఆ కేసులో. కరెక్ట్గా 3 నెలల ముందు ఎలక్షన్లకు ఇది చూడండి, అది దుర్మార్గపు ఆలోచన. ఏంటంటే ప్రతిపక్షం లేకుండా చేయాలా. దానివల్ల ఏం ఫలితమైంది, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంకా ఒదిగాడు. 53 రోజులు. అసలు ఇది 2 సంవత్సరాల క్రితము బెయిల్లో ఉన్న కేసు, అధికారులు అందరూ బెయిల్లో ఉన్నారు. చంద్రబాబు గారిని 53 రోజులు ఎందుకు పెట్టారా అంటే సాక్షులను ప్రభావితం చేస్తాడట. అరే 2 సంవత్సరాలు అయిపోయింది బెయిల్లో ఉండి, మిగతాది అందరూ ఒకటి. ఇది కాకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ అనడం, అది కాకపోతే ఆ భూములలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనడం, లేకపోతే అమరావతి అలైన్మెంట్ మారుస్తారనడం. అమరావతి వీళ్ళందరూ అటకెక్కిచ్చారు. ఇప్పుడు ఎన్ని కేసులు వస్తాయి మీరు చూడండి. వైజాగ్లో వీళ్లకు అసలు తీసుకుంటే ప్యాలెస్ దగ్గర నుంచి, భూముల దగ్గర నుంచి, అసలు చీఫ్ సెక్రటరీ వరకు కూడా ఆరోపణలు, ధనంజయ రెడ్డి ఆరోపణలు, కడప వాళ్ళు పోయి భూముల ఆరోపణలు, ఇక అందరి మీద భూముల కోసమే వైజాగ్ అనే ఒక ప్రస్తావన తేవడం అనేది మనం చూస్తున్నాం. ఇది ఇక ఎన్ని కావాలి, ఇది ఎన్ని అలైన్మెంట్లు మార్చారు, ఎన్ని ఇది మార్చారు. అసలు 1936లో పెద్దలు చెప్పింది ఏంది, ఒక చోట యూనివర్సిటీ, ఒక చోట మీకు రాజధాని, ఒక చోట న్యాయపరమైన ఇది ఉండాలి,
ఎందుకు ఉండాలంటే ప్రాంతీయ వైషమ్యాలు విభేదాలు రాకుండా ఉండాలనేది వాళ్ళ శ్రీబాగ్ ఒప్పందం 1936లో వాళ్ళ ఆలోచన తీరు.